ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరికీ అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, చాలామందికి హైప్ వస్తుంది, హైప్ ఇవ్వండి అని చెప్పేసి. అది ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది. నేను ఎందుకు ఇవ్వాలి హైప్ అని మీరు అనుకోవచ్చు. ఏదో నాకు సపోర్ట్ అంటే ఉడతా భక్తి సహాయం అనమాట. సో మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ ఇంకాస్త షేర్ అవుతుంది. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే సపోర్ట్ చేసి హైప్ అనే పాయింట్స్ వస్తే హైప్ కూడా చెయ్యరు ప్లీజ్. ఓకేనా? సండే వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. మోస్ట్లీ మేమైతే ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే పాప ఎక్కువ తినదు కాబట్టి, అంటే చికెన్ మాత్రమే తింటుంది. దానికోసం చికెన్ తేవాల్సి వస్తుంది. పాప తినకపోతే ఏంటి, మీరు తినొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో పిల్లలు తింటేనే కదా తల్లిదండ్రులకు హ్యాపీ, అంతైనా కదా. సో తన కోసం అని చెప్పేసి ఇంకా చికెనే తెస్తామన్నమాట. ఇంకా మటన్ తెచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా చేస్తుంది. ఫిష్ ఫ్రై చేస్తే తింటుంది మంచిగానే. కానీ మా సైడ్ ఎక్కువ లైవ్ చేపలు దొరకవు. లైవ్ కావాలంటే దూరం వెళ్ళాలన్నమాట. సో అట్లా చికెన్ ప్రిఫర్ చేస్తాం. ఇంతకీ మీరు నాన్ వెజ్లో ఏది ఇష్టపడతారు ఎక్కువ? నాకు చికెన్ అంటే ఇష్టం, అలాగే చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం. అది నా కూతురికి ఇష్టం అనమాట. తను ఎప్పుడైనా చికెన్ తెస్తే ఖచ్చితంగా వాళ్ళ నాన్న చికెన్ లెగ్ పీసెస్ అయితే తీసుకొస్తాడనమాట. నాన్న ప్రేమ అట్లుంటుంది. మా ఇంట్లో అయితే నా కూతురికి నాన్న గారాబం చాలా ఎక్కువ అండి. మీ ఇంట్లో కూడా అంతేనా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నిజంగా మనం ఆడపిల్లలు చెడిపోవడానికి నాన్నే కారణం. అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మనం తల్లి చెప్తా ఉంటే నాన్న పర్లేదు లేవే, పర్లేదు లేవా అని వెనుకొసుకొస్తూ ఉంటాడనమాట. అఫ్కోర్స్ మనల్ని అలాగే పెంచారు. అలా పెంచారని చెప్పి మనం వన్స్ ఫాదర్ అండ్ మదర్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది, ఓ మా నాన్న ఇలా సపోర్ట్ చేశాడు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాడనుకోండి. అబ్బా గారాబం చేయండి అబ్బా, అది గారాబం చేయకండి అబ్బా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయినా ఏదైనా చేసినా కానీ అది మన వల్లనే. ఎందుకంటే అరే అప్పుడు నేను ఇలా చెప్తుంటే బాగుండేది, నేను ఇలా చేసుంటే బాగుండేది అని మళ్ళీ మనమే అనుకుంటాం అనమాట. సో అట్లా ఏంటి నా లాంగ్వేజ్ ఇట్లా ఉందని అనుకోకండి. మన తెలంగాణ ఇట్లనే ఉంటుంది. ఎట్లుంటే నేను అట్లనే మాట్లాడతా. ఏదో వీడియోస్ కోసం అని చెప్పేసి హే హలో నమస్తే అని చెప్పేసి నేను అట్లా స్టైల్గా మాట్లాడను, పాష్గా మాట్లాడడం నాకు రాదు. సో నేను లోపల ఏది ఉంటే బయట అదే చెప్పేస్తాను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అవును, ఇంతకీ మీలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే కదా, లోపల పెట్టుకొని బయటకొని మాట్లాడితే ఏమొస్తుంది? ఇది ఉంటే అది చెప్పేయాల్సిందే. వాళ్ళు బాధపడతారని కాదు, మన మనసులో పెట్టేసుకొని పైకి తీయగా మాట్లాడదాము అనే టైప్ అయితే అస్సలు కాదు. అలా మాట్లాడే వాళ్ళు కూడా నాకు నచ్చరు. లోపలోటి బయట కొట్టి పెట్టి మాట్లాడే వాళ్ళు నచ్చరు. ఎందుకంటే జనాలు ఎలా ఉన్నారంటే మనం రాకముందుకేమో మన గురించి గుసగుసలు పెడతా ఉంటారు. మనం వచ్చిన తర్వాత ఏంటి బాగున్నారా, అందరు ఎలా ఉన్నారండి, మీరు చాలా మంచోళ్ళండి అని అంటారనమాట. అట్లా సమాజం ఇప్పుడు. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి మనం వెళ్ళేసరికి ఆ మ్యాటర్ డిస్కనెక్ట్ చేస్తారనమాట. అట్లుంటుంది జనాలతోటి. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండడం బెటర్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదని నా అభిప్రాయము. అండి నేను చికెన్ విత్ ఈరోజు బగారా రైస్ అయితే చేశాను. కుమ్మేసాను అనమాట, సూపర్ టేస్ట్. అందులో నా కూతురు ఇంకా కుమ్మేసింది. తను తింటే నేను హ్యాపీ, మేము హ్యాపీ అనమాట. సో వీడియో నచ్చిందని అనుకుంటాను. సండే వచ్చిందంటే సార్ మాకైతే లేజీ డే అనమాట. సండే అస్సలు పడుకోమంటే పడుకోదు, మండే మాత్రం నిద్ర వస్తుంది మమ్మీ అని అంటుంది. అట్లా ఉంటుంది మరి. ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. పనిలో ఉంటాను, మీరు లైకులు కొట్టే పనిలో ఉండండి.